ఎరా త్రిబులెక్స్, 2 రోజుల్లో నేను విజయవాడ వదిలి వెళ్ళిపోవాలా? ఈ సిటీ మీ బాబాయ్దా మావయ్యదా? శంకర్ భాయ్, మళ్ళీ చెప్తున్నా, వెళ్ళిపో. అర్జెంటుగా సిటీ వదిలి వెళ్ళిపో, లేకపోతే చస్తావ్. రేయ్ ఏసేండ్రా. శంకర్ భాయ్, Come on, move! రాణి, మన వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ డెడ్ బాడీస్ వెయిటింగ్ లో ఉన్నాయని చెప్పు. ఓకే సార్. అలాగే. ఏం రాని అంత సీరియస్ గా చూస్తున్నావు? ఎవరి ఫైల్ అది? నానా ఫైల్. నానా ఫైలా? నీకెవరిచ్చారు? బాస్ ఇచ్చారు. బాస్ ఇచ్చాడా? నాకు తెలియకుండా బాస్ నీకెందుకు ఇచ్చాడు? అందుకే నాకు మండేది. నీకేమో మెదడు మోకాల్లో ఉందంట, నాకేమో ఉండాల్సిన చోటు ఉందంట. ఎవరన్నారా ఆ మాట? బాసు ఈ ఫైల్ నాకు ఇచ్చేటప్పుడు చెప్పారు. చిచి, వచ్చే జన్మలో ఖచ్చితంగా ఆడదానిగా పుడతా. ఎందుకంట? మన బాస్ కూడా ఆడవాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడుగా. ఆనంద్, ఆ నాన్న వాడిన ఫోన్ మళ్ళీ వాడ్డంట. ఏ? ఒక ఫోన్లో ఒకేసారి మాట్లాడతాడంట. ఓహో, వాడు వేరే బౌట్స్ ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడన్నమాట. ఆనంద్, ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటది? ఆడదాన్ని కూడా వాడు రెండోసారి ఎంజాయ్ చేయడంట. వాట్? ఒక్క ఆడదాన్ని ఒక్కసారి అనుభవిస్తాడా? ఈ లెక్కన ఇప్పటికి వాడు 1 2 3 4. ఆ లెక్కలు నీకెందుకు? 3 ఏళ్ల నుంచి నీకు బీటేస్తున్నాను. గ్రీన్ సిగ్నల్ చూపించవు, పోనీ రెడ్ సిగ్నల్ చూపిస్తావు అనుకుంటే అది చూపించవు. ఆనంద్, సరే, ప్రస్తుతానికైతే ఆ నాన్నగారి ఫోటో చూపించు. వాడి ఫోటో ఇంతవరకు ఎవ్వరూ తీలేదంట. ఎప్పుడు ఏ రూపంలో ఉంటాడో ఎవరికి తెలియదట. వాడెవడో మాయల మరాఠీలాగున్నాడు. మంగళగిరి రైల్వే ట్రాక్ మీద దొరికిందట సార్. రైలు కింద పడి చనిపోయిందని మనం అనుకోవాలని అలా ప్లాన్ చేసి ఉంటారు. శంకర్, ఇది ఆ నానాగాడి పని అని నాకు అనిపిస్తోంది.
క్వైట్ పాసిబుల్ సార్. సార్ ఫస్ట్ ఈమె ఫోటోలు పేపర్లో పబ్లిష్ చేద్దాం, టీవీలో కూడా టెలికాస్ట్ చేద్దాం. ఆమె వివరాలు తెలిసాక అప్పుడు కేసు ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఓకే ఆనంద్, రాణి ఆ ఏర్పాట్లు చూడండి. సరే సార్. ఓకే సార్. కొంచెం ముందుకి ఇక్కడ ఆపయ్యా. ఆపో. మీటర్ ఎంత అయింది? సినిమా గురించి అంత బాగా చెప్పారు, అసలు సినిమా కథ ఏంటమ్మా? కథ కావాలి చెప్తా, బాగా చెప్తా. నీకు కథ కదా, ఇట్రారా. ఏమనుకుంటారా ప్రతి వాడు సినిమా కథ గురించి రావాలా? నీకేం తెలుసురా? ఎందుకు కొడుతున్నావు? శుభమా అని సినిమాకి వెళ్ళొస్తున్నాను. అయితే వీడేమన్నాడు? తెలుగు సినిమాకి కథ ఏంటి అని అన్నాడు. మీరు చెప్పండి. అదేంటి? మీరు చెప్పండి. తెలుగు సినిమా కథ ఉంటుందా? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఏయ్, నేనెవరో నీకు తెలుసా? మీ సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికి కీప్ని. అమ్మో, సర్కిల్ ఇన్స్పెక్టర్ గా? సారీ తల్లి, నా గురించి నువ్వేం చెప్పు తల్లి. ఆనంద్, ఏం ఆలోచిస్తున్నావు? నీ గురించే రాణి. నా గురించా? నా గురించి నువ్వెందుకు ఆలోచించాలి? నీ కొలిగ్ కాబట్టి నీ బాగోగులు చూసుకోవాల్సింది నేనేగా, అందుకే ఆలోచిస్తున్నాను. ఆనంద్, నీకంత సీన్ ఇప్పుడు లేదులే. ఓ, ఇప్పుడు లేదు నీకంత సీను అంటే ఇక ముందు ఉన్నట్టేగా. రేపటి సంగతి ఇప్పుడెందుకు? ఓ, ఫస్ట్ నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు. నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? రాత్రి టీవీలో పాతాళ భైరవి సినిమా చూసావా? యా. అయితే నిజమే చెప్పు. భవిష్యత్తులో ఈ రాణి నీకు దక్కొచ్చు. నిజమా? అయితే చెప్తున్నాను వినరాని. ఎలాగైనా ఆ నాన్నగాని పట్టుకోవాలి, ప్రమోషన్ కొట్టేయాలని. సత్యం, గంట మోగింది. హలో. ఒరే గొట్టం, మీ శంకర్బాయ్ ఐపీఎస్ గారికి ఫోన్ ఇరా. ఎవర్రా నువ్వు నన్ను కొట్టమంటున్నావు? నిన్ను గొట్టమన్నాడా? అంత కరెక్ట్ గా సంబోధించిన మహానుభావుడు ఎవరు? హలో, ఎవరు బాబు తమరు? ఓయ్, నా పేరు ఎక్స్. సింగలా డబలా? మజాగుందా? సింగిల్ ఎక్స్. మీ బాస్ కు చెప్పు, మర్యాదగా సిటీ కాల్ చేసి వెళ్ళమని చెప్పు, లేదంటే ఖతం చేస్తా. చెప్పకపోతే నిన్ను కూడా ఖతం చేస్తా. హలో. హలో, మిస్సెస్ శంకర్బాయ్ ఐపీఎస్. నేనే మాట్లాడుతున్నాను. మీరెవరు? హలో, నా పేరు తెలుసుకోవాలనుందా? ఎక్స్ ఎక్స్ డబల్ ఎక్స్. అబద్ధం. ఈ ఎక్స్పైర్ తో లెటర్స్ రాసి బెదిరిస్తున్నావని మా వారు నేను చంపేశారు. ఏయ్, చచ్చిపోయి నువ్వు మాకు ఫోన్ చేయడం ఏంటి? దయ్యంగా మారి మళ్ళీ ఆయన బెదిరించాలని ట్రై చేస్తున్నావా? కొంచెం సేపు నువ్వు మాట్లాడడం ఆపితే నేను నోరు తెరుస్తా. నువ్వు నోరు తెరిస్తే నాకెందుకు, మూస్తే నాకెందుకు? చెప్పు, నీకేం కావాలి? ఎందుకు ఫోన్ చేసావు? మేడం, నేను చెప్పేది పూర్తిగా వినండి. మీ ఆయన చంపింది XXXని. ఇప్పుడు నీతో మాట్లాడుతుంది ఎక్స్ ఎక్స్ డబల్ ఎక్స్. సరే, నువ్వెవడివైతే నాకెందుకు? ముందు విషయం ఏంటో చెప్పు. చెప్తాను మేడం. శంకర్బాయ్ ఐపీఎస్ కంటే నీకెక్కువ పొగరున్నట్టుందే. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగేవంటేనా? ఏం చేస్తావి? ముద్దిస్తావా? నన్ను పట్టుకుంటావా? ఒరేయ్, ఏయ్, మర్యాదగా నేను చెప్పింది విను. విని మీ ఆయనకి చెప్పు, మర్యాదగా 2 రోజులు సిటీ వదిలి వెళ్ళేదనుకో, మీ ఇద్దరు శవాలు కృష్ణనదిలో చేపలకు ఆహారంగా వేస్తా. మీరు డబుల్ ఎక్స్? అవును. నా పేరు ఎక్స్. మీరు ఆ శంకర్బాయ్ ఐపీఎస్ గురించి చెప్తూ ఉంటే వాడిని ఒక్కసారి చూడాలనుందిరా. వద్దు సార్, మన కంట్లో పడితే ప్రాణాలతో బయట వాళ్ళేం. రేయ్ డబుల్ ఎక్స్,
నేను నీ పేరేంటి అని అడగను. కానీ ఈ సృష్టిలో ఎవ్వరూ ఆపలేంది ఒకటి ఉంది, అది చావు. అన్నా చావు తప్పదని తెలుసు కూడా ఎందుకన్నా చావుని ఆహ్వానిస్తావు? రే బాబ్జీ అన్నా చెంగిస్ ఖాన్ తనకైనా తెలివైనోడిని బలవంతుణ్ణి చూస్తూనే చంపేవాడు. ఎందుకో తెలుసా? తెలీదన్నా. వాడి వల్ల తనకు ఎప్పటికైనా ప్రమాదం ఉందని. అందుకే చెప్తున్నా, శంకర్ భాయ్ ఐపీఎస్ మనకి ఎప్పటికైనా శత్రువే. వీలైనంత త్వరలో వాడికి చెక్ పెడతాను. ఎవరు నువ్వు? నానా? యా. బాబ్జానా, బాస్ పేరేంది? తెలీదు. తెలవదా? బాస్ పేరేందో తెలవదా? సరే కోన్ కిస్కా గాని నా పేరే నేను చెప్పుకునేందుకు భయపడతా. ఏహే ఆపరా నసా బాబ్జీ భాయ్, ఇంతకు బాస్ బిజినెస్ ఏంది? చూడు డబుల్ ఎక్స్, బాస్ గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, అయిపోతావు. హలో హలో బాబ్జీ. బాస్ ఎక్కడున్నావు బాస్? నేను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాను. ఇప్పుడే శంకర్ భాయ్ ఐపీఎస్ని ఖతం చేశాను. నిజమా బాస్? ఆశ్చర్యమా? హలో హలో బాస్, హలో హలో బాస్. బాస్ బాబ్జానా ఫోన్ బాస్దా? ఎస్, శంకర్ భాయ్ని చంపేశాడట. అమ్మా శాంతి, అమ్మా శాంతి, శాంతి. మీరా? రండి రండి, కూర్చోండి అంకుల్. నించున్నారేంటి? ఇప్పుడు కూర్చునేంత టైం లేదమ్మా, నాతో రా. ఎక్కడికి అంకుల్? రామ్మా చెప్తాను. ఆయన వచ్చే టైం అయింది. ఇప్పుడు మనం వెళుతున్నది శంకర్ దగ్గరికేనమ్మా. అతనికి చిన్న దెబ్బ తగిలింది, హాస్పిటల్లో ఉన్నాడు. ఆయనకు దెబ్బ తగిలిందా? నిజం చెప్పండి అంకుల్, ఆయన ఎక్కడున్నారు? ఏ హాస్పిటల్లో ఉన్నారు? కంగారు పడొద్దమ్మా, శంకర్కి ఏమీ కాలేదు, చిన్న గాయం అంతే. రా వెళదాం. పదండి. డోర్ దగ్గరనే ఉన్నాం కదా మనం, ఎలా వెళ్ళుంటాడు, ఎక్కడికి వెళ్ళుంటాడు? ఆయన ఎలా ఉన్నారు? సార్, శంకర్ గారు కనిపించట్లేదు సార్. వాట్? శంకర్ కనిపించటం లేదా? ఏమయ్యాడు? అదే తెలియట్లేదు సార్. నేను రాని డోర్ బయటనే ఉన్నాం,
లోపల ఉన్న శంకర్ గారు ఎలా మాయమైపోయారో అర్థం కాకుండా ఉంది సార్. సార్ బాత్రూమ్ కిటికీ నుంచి బయటికి వెళ్ళిపోయారేమోనని నా డౌట్ సార్. బట్ అన్ని గాయాలతో స్పృహ లేకుండా ఉన్న వ్యక్తి ఎలా వెళ్ళి ఉంటాడు? ఎవరైనా తీసుకువెళ్ళలేదు కదా? లేదు సార్, తను ఖచ్చితంగా కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్ళి ఉంటాడు సార్. Yes. శంకర్ భాయ్ భలే ఉంది మామ పిక్చరు. ముద్దుల మొగుడు అల్లరి పెళ్ళం. అబ్బబ్బబ్బబ్బా హీరోయిన్ ఏం చీరలు కట్టింది. అబ్బా మామ అందులో ఆలీ గారు ఉన్నారు. కడుపు ఉప్పిపోతుంది అనుకున్నవి నేను నవ్వలేక చచ్చిపోయాను. అబ్బబ్బబ్బబ్బబ్బా మామ ఇంత మంచి సినిమా గురించి చెప్తుంటే నువ్వేంటి ఆలోచిస్తున్నావు? ఏంటి మామ? ఏం లేదే, మొన్న నా ఫ్రెండ్ ఒకడు మంచి కథ చెప్పమన్నాడు. అంటే అది కాదే, నువ్వు సినిమాలు బాగా చూస్తావు కదా, ఓ మంచి కథ చెప్పవే. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? నేను అడిగింది ఒక కథే కదా. ఏ మామా తెలుగు సినిమాకి కథ ఉంటుందా? మంచి కథనం ఉంటుంది. అరే మామా ఈ రోజు ఇంకెప్పుడైనా తెలుగు సినిమా కథ గురించి నన్ను అడుగుతావా మామా? ఊర్లో వాళ్ళందరినీ నేను నంతున్నాను. నువ్వు నన్ను ఎరగొట్టావు కదే, నీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టవే. వదలను. చూస్తాను అంతు. ఇంటికి వస్తావు కదా అప్పుడు. మామకి భూమి మీద నూకలున్నాయి కాబట్టి బతికిపోయాడు. మళ్ళీ వస్తాడుగా అప్పుడు చెప్తాను. నువ్వేం వర్రి కావద్దు, శంకర్కి ఏమీ కాదు. ఏమీ కాదని మీరు అండం కాదు అంకుల్. ఆయన హాస్పిటల్లో ఉండాల్సిన ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారో. ఎక్కడికి వెళ్ళినా శంకర్ క్షేమంగానే ఉంటాడు. అంకుల్ ప్లీజ్, నాకు ఇప్పుడు కావాల్సింది ఓదార్పు కాదు, మా ఆయన్ని చంపుతామని బెదిరింపు ఉత్తరాలు కూడా వచ్చాయి. అసలు ఇంతకీ ఆయన. చూడు శాంతి, ఆ లెటర్స్ రాసిన వాళ్ళు ఎవరో చిల్లర వెధవలని మా డిపార్ట్మెంట్ అభిప్రాయం. శంకర్ని దెబ్బతీసిన వాళ్ళకి ఆ లెటర్స్కి సంబంధం లేదు. అంత ఖచ్చితంగా మీరెలా చెప్పగలరు అంకుల్? నాకు తెలుసమ్మా. శంకర్ని ఎవరు దెబ్బతీశారో నాకు బాగా తెలుసు. అమ్మో, అంత స్పీడ్గా దాడి చేస్తాడు ఊహించలేదన్నా. మన కళ్ళ ముందు ఎక్సన్ చెప్పాడు. అదృష్టం బాగుండి మనం పారిపోయాం. శంకర్ సామాన్యుడు కాదు, వాడి దృష్టిలో మనం పడ్డాం. ఇక మనం రోజులు ఎక్కి పెట్టాల్సిందే. నోరు తెరిశారంటే యాసిడ్ పోసేస్తాం. నేను కొట్టిన దెబ్బకి వాడు ఇంకా బతుకున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ బతికినా కనీసం 6 నెలలన్నా హాస్పిటల్లో ఉండాలి. రాత్రికి రాత్రి మన మీద అటాక్ చేశాడంటే హీఈస్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. ఇప్పుడు ఏం చేద్దాం బాస్? వాడు మనకంటే ఫిజికల్గా బలమైన వాడు. వాడిని మెంటల్గా దెబ్బ కొట్టాలి. వానికి ఇష్టమైన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని అని లేపేయాలి.